Thank you.
ఆయుష్కాలం పొడిగించిన ప్రభు యేసయ్యా, మా జీవిత కాలంలో ప్రభు యేసయ్యా ఈ దేహాన్ని ప్రభు మాకు బహుమానం మీరు దయచేసిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు యేసయ్యా. అయ్యా ఇదిగో ప్రభు పాటల ద్వారా మహిమ పొందడానికి మీకు వందనాలు యేసయ్యా. ఆరాధన అంతట్లో ప్రభు యేసయ్యా మీ నామానికి మహిమ తెచ్చుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఈ ఆత్మను కుమరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ అభిషేకంతో మీ పరిశుద్ధాత్మతో నింపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభు తాకిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం యేసయ్యా. ఇదిగో ప్రభు మాకు ముందున్న సమయంలో ప్రభు యేసయ్యా, ఇదిగో ప్రభు యేసయ్యా బోధకుడు ప్రభు మా ముందు నిలవబోచుండగా నా ప్రభు యేసయ్యా వారిని మీరు దర్శించి అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాను ప్రభు స్తోత్రం నాయన. వారిలో మీరుండండి, వారి చుట్టూ మీరుండండి ప్రభు యేసయ్యా. ఈ ప్రాకారంలో చుట్టూ మీరుండండి తండ్రి స్తోత్రం నాయన. కొందరు యేసయ్యా వారిని మీరు అభిషేకించి వాడుకోమని అడుగుతున్నాను ప్రభు స్తోత్రం నాయన. అయ్యా యేసయ్య వారు కాదు నా ప్రభు మాతో మాట్లాడేది ప్రభు యేసయ్యా. మా జీవితాల్లో ప్రభు ఈ పట్ల విన్నగా నడుచుకుంటున్నాము ప్రభు యేసయ్యా. ఇదిగో నా తండ్రి వాక్యంతో ప్రభు మిమ్మల్ని బలపరచని దేవానికి స్తోత్రం నాయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యంతో ప్రభు యేసయ్య వాక్కులతో మాటలతో ప్రభు దర్శించని దేవానికి స్తోత్రం నాయన. వారిని ప్రభు యేసయ్య హస్తని ఆశ్రయించి బలంగా వాడుకోమని అడుగుతున్నాను ప్రభు స్తోత్రం నాయన. అయ్యా యేసయ్య మా ఆత్మీయ స్థితి ప్రభు బలపరచుకోవడం కోసం నా ప్రభు అయ్యా యేసయ్య శ్రేష్టమైన వాక్కులని ప్రభు యేసయ్య ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యేసయ్య మంచి ఆత్మీయ ఆహారమును ప్రభు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభు స్తోత్రం నాయన. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు యేసయ్య మీరు దర్శించండి తండ్రి. అయ్యా వినగల హృదయాన్ని గ్రహించగల మనసు మాకు దయచేయండి ప్రభు. అయ్యా యేసయ్య ఎదుగు ప్రభు మీ వాక్యాన్ని ప్రభు వదిలేసే స్థితిలో మేము ఉండగా నా ప్రభు అయ్యా మా హృదయాల్లో భద్రపరుచుకున్న ప్రభు యేసయ్య వాక్యానుసారంగా ప్రభు మా జీవితాలు మార్చుకోవడానికి ప్రభు మలుచుకోవడానికి ప్రభు మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభు పరిశుద్ధులుగా మారడానికి ప్రభు అయ్యా నీ వాక్కుని వెంబడించి ప్రభు నీ మంద సమయానికి నడిచే వారికి మమ్మల్ని చేయమని ప్రభు అయ్యా మధ్యాహ్నకాల సమయంలో ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని ప్రభు అయ్యా మరొకసారి ప్రభు మా బోధకుని ప్రభు నీ ముందు నిలవబోచుండగా ప్రభు యేసయ్య వారిని కూడా మీ హస్తని ఆశీర్వదించి ప్రభు అయ్యా యేసయ్య వెనక నువ్వు ఉండి ప్రభు ముందు నడిపించి ప్రభు వారితో మాట్లాడి ప్రభు ఆ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించమని ఈ కొద్ది ప్రార్థన మరొక చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొని ప్రార్థించి పొందినాను పరమ తండ్రి ఆమేన్. అందరూ కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. ఇప్పటి వరకు దేవుడు పాటల్లో ఆరాధనలో సాక్ష్యాల్లో తన కృపను మన ఎడలో ఉంచి ఈ ఆరాధనలో ఆయన అధ్యక్షుడిగా ఉండి తనను తాను మహింపరుచుకుంటూ తన బిడలమైన మనల్ని నేను మిమ్మల్ని మర్చిపోలేదు అని జ్ఞాపకం చేస్తున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మనమైనా మర్చిపోతాం కానీ దేవుణ్ణి ఆయన మనల్ని మర్చిపోడు కనుక మరి ఈ దిన సందేశంలోనికి మనం వెళ్తుండగా 10 నిమిషాలు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని ప్రభుపేట మీదకి మనం చేస్తున్నాను. చదువుకుందాం దేవుని వాక్యంలో నుంచి ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 29వ వాక్య భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించు మనస్సు వారికి ఉండిన మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య మా గొప్ప తండ్రిని వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మనోహరుడానికి వందనాలు ప్రభువా. మాట్లాడే దేవా, మారని వాడానికి స్తోత్రము నాయనా. ఈ సమయంలో ప్రభువా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడటానికి దిగి వచ్చి ప్రభువా మీ మెల్లనైన స్వరముతో మా యొద్ద నుంచి నీవు కోరుచున్న స్వభావాన్ని ప్రభువా మేము పొందుకున్నట్టుకు సహాయం దయచేయండి. మీరు మా యొద్ద ఏమి చూడాలని చూడగోరుతున్నారో ప్రభువా మేము మీరు ఆ విధంగా మమ్మల్ని చూడటానికి సహాయం దయచేయండి. వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనసును మా ఎల్లరికి దయచేయమని నిలబడిన దాసుని నిష్ప్రయోజకున్నయ్యా నేను ఒట్టివాడన ప్రభువా నా నోటని మాట ఉంచండి. మా అందరి జీవితాలకు ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటల చేత మమ్మల్ని బలపరచమని, నన్ను నీ సెలువు చాటున మరుగుపరిచి నేను మీరు కనపరుచుకున్నామని నేను స్తుతిస్తూ మహింపరుస్తూ గణపరుస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడి పెరిగిన దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు మనతో స్పష్టముగా మన గురించి
మన దగ్గర ఏమి ఆశిస్తున్నాడో జ్ఞాపకం చేస్తున్నాడు. చదవండి ఒకసారి ద్వితీయోపదేశకాండము. వారికిని వారి సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించు మనసు వారికి ఉండిన మేలు అన్నాడు. మేలు మనకి ఏది మేలంట? ఆయన ఆజ్ఞలను అనుసరించుట మేలు. ఆయన ఆజ్ఞలను అనుసరించుట మేలు అంటున్నాడు. మనకు మేలు కలగాలంటే, దీవెన కలగాలంటే మనం ఏమి కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు మనకు ఉండిన మేలు. వారికి ఉండిన మేలు వారికి ఎలాగూ నీకు నాకు మాత్రమే కాదు. నేను దేవుని మాట వింటూ దేవుని ఆజ్ఞలు వింటూ ఉంటే ఆ వినుటం వలన నాకు మాత్రమే కాదు కానీ నా కుమారులకు నా బిడ్డలకు ఏ కలిగిదట? మేలు కలిగిదట, క్షేమము కలిగిదట. మళ్ళా మొదట్లో చదవండి. వారికిని, బాగా వినండి, వారికిని వారి సంతానమునకును మీకును, వినమ్మా వినే మీ అందరితో మాట్లాడుతున్నాడు. మీకును మీ సంతానమునకును నిత్యమును క్షేమము కలుగునట్లు, నిత్యమును క్షేమము కలుగునట్లు మీరందరూ మనమందరము ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించిన మనసు మనకు ఉండిన మేలు. నేను అంటున్నాను, ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు నాకుండిన మేలు, నాకు ఉండిన మేలు. ఈ ఉదయకాల సందేశంలో దేవుడు తన బలమైన వాక్కును మనతో పంచుకుంటున్నాడు. ఈ వాక్ ద్వారాగా మనకు దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడంటే, నాకును నా సంతానానికి, నీకును నీ సంతానానికి మేలు కలగాలంటే, దీవెన కలగాలంటే, క్షేమము కలగాలంటే ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు మనకుడిన మేలు అంటాడు. ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు మనకుడిన మేలు. నేను ఈ సందర్భంలో దేవుడు మరొక చోట రాయబడిన మాటను మీకు జ్ఞాపకం చేసుకోవాలని అనుకుంటున్నాను. కీర్తనల గ్రంథంలో 107వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. చూద్దాం. మొదట చదువుకుందాం, తర్వాత వాక్య సందేశంలోనికి వెళ్దాం. కీర్తనల గ్రంథము 107:19 చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి, తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అన్నాడు. బాగు చేసెను. ఈ సందర్భంలో నేను మీ అందరితో ఒక సన్నివేశం మాట్లాడాలనుకుంటున్నా. చూడండి, మీ అందరితో ఒక సన్నివేశం మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన వాక్కు మనల్ని ఏ విధంగా బాగు చేసింది, దానికి ఉదాహరణగా మన పితరుల జీవితంలో జరిగిన అనేకమైన సన్నివేశాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వారిని గురించి ఎందుకు దేవుని గ్రంథమందు రాయబడి ఉన్నదంటే, బైబిల్ గ్రంథంలో మనలాంటి సామాన్యమైన వ్యక్తుల పేర్లు ఎందుకు రాయబడి అంటే, వారు సామాన్యులే కానీ దేవునికి విధేయులే ఉన్నారు. ఏంటంట? వారు సామాన్యులే, నీలాంటి నాలాంటి రక్త మాంసం కలిగిన, బంధుప్రీతి కలిగిన, ఇంకా రక్త సంబంధులే. కానీ వారిలో ఏముందంటే దేవునికి విధేయులయ్యే మంచి మనసు ఉంది. దాని వలన వారి పిల్లల పిల్లలు క్షేమము కలిగి ఉన్నారు. ఏం కలిగి ఉన్నారు? క్షేమం కలిగి ఉన్నారు. యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఒక మాట రాయబడింది. 3:5 చదువుకుందాం. 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయను గనుక, ఏంటంట రేపు మన జీవితంలో అద్భుత కార్యం జరగాలి అంటే ఈ రోజు మనం ఏం చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. చాలు. ఇది మొదటి మాట. నేను 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను ఈ అధ్యాయంలో. ఒకటి, రేపు మీ జీవితాల్లో అద్భుతం చూడాలంటే
రేపు మీ జీవితంలో అద్భుతం చూడాలంటే మీరేం చేయాలంటే ఈ రోజు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. రేపు మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? వారికి ఏమైంది? వారు కానానికి వెళ్ళటానికి యోర్దాను ఆ సమయంలో అడ్డుగా ఉంది. యోర్దాను అడ్డుగా ఉంది. అప్పటికి సమయాలు క్షమించండి, మోషే నిద్రించాడు. ఇప్పుడు నాయకత్వం ఎవరికి వచ్చింది? యెహోషువకు వచ్చింది. ప్రజలకి యెహోషువ మీద సరి అయిన నమ్మకం, సరి అయిన అవగాహన పూర్తిగా లేకపోయి ఉండొచ్చేమో. మోషేను నమ్మినంతగా యెహోషువ మీద నమ్మకం లేదు. యెహోషువ మనల్ని నడిపిస్తాడు, నడిపించడం. యెహోషువ ఆ మోషే ఉన్న టైంలో మనకు కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నీళ్లు చేదుగా ఉన్నా, అసలు నీళ్ళే లేకపోయినా మారాన్ని మధురంగా మార్చాడు. బండ నుంచి నీటిని తెప్పించాడు. దేవుడు మోషేను వాడుకున్నవన్నీ మనకు అనుగ్రహించాడు. అవును కదా? మనం ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నప్పుడు మోషే ద్వారాగా మనం ఎర్ర సముద్రాన్ని దాటించాడు. ఎన్నో అద్భుతాలు మోషే ద్వారాగా మనకు మేలుకరమైనవి జరిగించాడు. కానీ ఇప్పుడు మోషే లేడు. ఒకసారి ఆల్రెడీ దూడం చేసి తప్పదం చేశారు. ఇప్పుడు ఏం చేయాలని వారు తర్జనభర్జనలో పడిపోయారు. ఇప్పుడు యోర్దాను ఎదురైంది కదా, ఈ యోర్దాన్ని మనల్ని యెహోషువ దాటింపగలడా? యెహోషువ ద్వారాగా దేవుడు దాటింపగలడా అనే ఆలోచన లేదు వాళ్ళకి. యెహోషువ దాటింపగలడా అనే ఆలోచన ఉంది. అందుకని యెహోషువని దేవుడు మోషేని ఎన్నుకున్నాడా లేదా? వారిలో ఒక సందేహం ఏర్పడింది. అందుకని ఈ 3వ వచన భాగంలో ఏం చెప్తున్నాడంటే, యెహోషువ దేవుడు చెప్పిన మాటను ఆ జనుల దగ్గరికి వచ్చి, రేపు మీరు మీ జీవితంలో అద్భుతం చూడాలంటే మిమ్మల్ని మీరు ఇయ్యాల పరిశుద్ధపరచుకోండి. రేపు బయలుదేరి వెళ్ళేటప్పుడు మీరు ఏం చేయాలంటే, మందసం మోయువారు ఏంటంట? మందసం. 6వ వచనం చదువురా. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని జనుల ముందర నడువురని యాజకులకు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచి. బాగా వినండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని లేవనెత్తినాడు. ఇక్కడ కూడా వారు పడిన సమస్యలో నుంచి, వారు ఏ కానాలకైతే చేరాలని, ఏ పాలు తేనెలు ప్రవహించే దేశంలో వారు పాలు పంపులు పొందాలని, దాన్ని స్వాధీనపరచుకోవాలని ఆశ కలిగి అంత దూరం ప్రయాణం చేశారో, యోర్దాను దాటితే ఏమొచ్చింది? కానాను భూభాగంలో అడుగు పెడతారు. వారు పంచుకోవలసిన స్వాస్థ్యంలో అడుగు పెడతారు. అడుగా యోర్దాను ఉంది. ఇప్పుడు వారికి సమస్య వచ్చింది, ఏం చేయాలని? ఈ సమయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని మీరేం చేయాలంట? నిబంధన మందసము వెళ్తా ఉంటే దాన్ని వెంబడించి నడవండి అని. కనుక నిబంధన మందసము వెంబడి నడువటం వలన ఆ 7వ వచనంలో రాయబడింది చూద్దాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైయుందును, ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేసేదను. హల్లెలూయా. మన పితరులకు దేవుడు తోడై ఉండినట్లు నీకు తోడై ఉండి, అర్థమవుతుందా? ప్రతి ఒక్కరితో యెహోషువతో మాట్లాడినట్లు 7వ వచనంలో ఉన్న మాట యెహోషువతో చెప్పినట్టు నీతో చెప్తున్నాడు. అర్థమవుతుందా? మోషేకి తోడైనట్టు యెహోషువ నేడు ఏంటంట? నీకు తోడై ఉన్నాను. రేపు ఈ ప్రజలందరి ఎదుట నిన్ను నేను గొప్ప చేయబోతున్నాను అన్నాడు. కాబట్టి మన జీవితంలో మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్ణంగా వినయము కలిగి వాక్యాన్ని ముందు పెట్టుకొని నడుస్తామో, అప్పుడు మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. ఎలాంటి కార్యాలు జరుగుతాయి అంటే, తృణీకరించిన వారి ఎదుట దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఉన్నతమైన స్థితిలో మనల్ని పెడతాడు. ఉన్నతమైన స్థితిలో ఏ మనుషులైతే తృణీకరించారో, ఏ మనుషులైతే సంకోచించారో, ఏ మనుషులైతే మరి అతన్ని చిన్న చూపు చూశారు, వారందరికీ ఎదుట దేవుడు ఏమన్నాడు? నిన్ను నేను ఘనపరుస్తాను అన్నాడు. అందుకు ముందుగా మన జీవితాల్లో జరగవలసిన కార్యాలు ఏంటంటే, మూలవాక్యంలో చెప్పబడినట్లుగా
నీకును నీ కుమారులకును నీ కుమార్తెలకును నీ సంతానమునకు మేలు కలుగునట్లు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడవాలి అన్నాడు. అనుసరించి నడిచే మనసు ఉన్న ఎంత మేలు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 5:29. అది మన మూలవాక్యం. మన జీవితాలకు మేలు జరగాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించే మంచి మనసు మనకుడినా ఎంత మేలు, ఎంత మేలు, మనకెంత మేలు. చక్కగా యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో యెహోషువకి అట్టి మనసు ఉంది కాబట్టి దేవుడు యెహోషువని కనపరిచాడు. ఇశ్రాయేలులు యోర్దాను దాటి అవతలకి వెళ్ళిపోయారు. చప్పుడు దేవుని హల్లెలూయా, హల్లెలూయా. నీ ముందర ఉన్న యోర్దాను లాంటి, ఎరుకో లాంటి, ఎర్ర సముద్రం లాంటి, మారా లాంటి అనేకమైన చేదైన అనుభవాలు, అనేకమైన సమస్యలు, శోకములు అనేకమైనవి నన్ను చుట్టుముట్టిన మనము వాటన్నిటిలో నుంచి విడిపించబడాలంటే మనలో ఏముండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట మీద ఆనుకొని దృష్టి ఉంచి నడుచుకుని ఆయన ఆజ్ఞలను అనుసరించే మంచి మనసు ఉన్నా మనకెంత మేలు. నాకే కాదు నా కుటుంబానికి ఎంత మేలు, నాకే కాదు నా పిల్లలకి ఎంత మేలు, నాకే కాదు నా భర్తకి ఎంత మేలు, నా రక్త సంబంధికులకి ఎంత మేలు కదా. కాబట్టి ఈ సమయంలో నేను ఒక చిన్న మాటను జ్ఞాపకం చేస్తా. యోనా గ్రంథంలో మనము బాగా జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఉండదు. చూద్దాం. యోనా గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు యోనాతో ఒక మాట చెప్పాడు. అయ్యా, నువ్వు నినివే పట్టణానికి వెళ్ళి చూడండి. నినివే పట్టణానికి వెళ్ళి యోనా 1వ అధ్యాయం 1వ వచనం. యెహోవాకు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. చాలు. దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. నినివే పట్టణస్థుల యొక్క దోషము నా దృష్టికి ఎలా ఉందంట? బహుఘోరముగా ఉంది. కాబట్టి వారికి దుర్గతి పట్టునని పోయి హెచ్చరించమని చెప్పాడు. అదే యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వాక్యం చదువుకుందాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము ప్రకటించి చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని ఆ సంగతి నినివే రాజునకు తెలియబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుండెను. చాలు. దేవుని యొక్క మహాకృప నినివే పట్టణస్థుల మీద ఉండి ఆ నినివే పట్టణస్థులు దేవుని దృష్టికి ఎలా ఉన్నారంటే బహు ఘోరమైన పాపులుగా ఉన్నారు. అట్లాంటి వారితో దేవుడు అట్లాంటి వారిని ప్రేమించాడు. వెళ్ళి అదవుతుందా? ఎవరిని ప్రేమించాడంట? తన ప్రేమ ఎవరి మీద ఎక్కువగా ఉంది అన్నాడు? పాపుల మీద. కాబట్టి నినివే పట్టణస్థుల యొక్క పాపము దేవుని దృష్టికి బహుఘోరముగా అనిపించింది. అలాంటి ఘోరమైన పాపుల దగ్గరికి వర్తమానం పంపించాడు యోనాని. మనం ఏం చదువుకుంటామంటే ఎక్కువగా దృష్టి పెట్టుకునేది యోనా నినివే పట్టణానికి వెళ్ళమంటే తార్షీషుకి వెళ్ళాడు. అక్కడ తుఫాన్ వచ్చింది. అక్కడ నిద్రపోతున్నాడు వాడు అడుగు బాగా తీసుకెళ్లి సముద్రంలో వేసారు. చేప మింగింది. నినివే పట్టణం దేవునికి అక్కేసింది. యోనాను గురించే మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా. యోనాను గురించి కాకుండా యోనాను గురించి జ్ఞాపకం చేసుకోవడం మంచిదే, కానీ వర్తమానం ఏంటి? దేవుడు చెప్పిన వర్తమానం ఏంటి? నినివే పట్టణస్థుల గురించి. అదేమంతా రాయబడింది నినివే పట్టణస్థుల రక్షణ గురించి. నువ్వు వెళ్ళి నినివే పట్టణస్థులు తమ పాపములో బహు ఘోరముగా జీవిస్తున్నారు, పోయి చెప్పయ్యా అన్నాడు. చెప్పడానికి సంకోచించాడు. తీసుకెళ్లి మరలా తిప్పి దేవుడు అలా నుంచోబెట్టాడు. కానీ అక్కడ ఏం చేశాడు? ఇక ఒక రోజంతా కూడా తిరిగి దినమంతా ప్రకటించాడంట. అలా ప్రకటించడాన్ని బట్టి ఏమైంది? వారు వెంటనే దేవుని యందు విశ్వాసం ఉంచి
తమ పాపాల విషయమై వారు ఏం చేశారంటే ఉపవాస దినం ప్రకటించి వారు ప్రార్థన చేశారు. ఈ సంగతి ఎవరి దగ్గరికి వెళ్ళింది? రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. రాజు కూడా తన లాంఛ వస్త్రాలు తీసివేసుకొని సామాన్య వస్త్రాలు ధరించుకున్నాడా? లేదు, గోనె పట్ట ధరించుకొని బూడిదలో పడుకొని తమ పట్టణ రక్షణ కొరకు ప్రార్థన చేశాడంట. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. తమ పట్టణ రక్షణ గురించి ప్రార్థన చేశాడు. అంత ఘోరమైన పాపములో మునిగిపోయిన దేవుని దృష్టికి బహుఘోరంగా అనిపించిన ఆ పట్టణము ఏమైందట? రక్షించబడింది. రక్షించబడిందా? సొదొమ గొమొర్రాలాగా కాల్చబడిందా? చెప్పండి. రక్షించబడింది. అంటే లోబడింది సొదొమ గొమొర్రా పట్టణం, లోబడింది నినివే పట్టణము. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించింది నినివే పట్టణం. ఘోరమైన పాపులే కానీ చెప్పినప్పుడు విన్నారు కాబట్టి నినివే పట్టణ ప్రజలు రక్షించబడ్డారు, దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారు. అదే మరొక పట్టణాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఏ పట్టణం అది? సొదొమ గొమొర్రా పట్టణం. సొదొమ గొమొర్రా పట్టణము గద్దింపునకు లోబడలా. ఆనాడు అబ్రహాము ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని గురించి ప్రార్థన చేశాడు. అయ్యా 100 మంది ఉంటే ఆ పట్టణాన్ని క్షమిస్తావా అన్నాడు. 50 మంది ఉంటే క్షమిస్తావా అన్నాడు. 40 మంది ఉంటే క్షమిస్తావా అన్నాడు. 30 మంది ఉంటే క్షమిస్తావా అన్నాడు. నువ్వు బతిమలాడుతున్నావు కనుక కనీసం 10 మంది ఉంటే క్షమిస్తానన్నాడు దేవుడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. పట్టణం మొత్తం మీద ఏంటంట? పట్టణం మొత్తం మీద ఉన్న 10 మంది నువ్వు చెప్పినట్టు వారు ఉన్నా కానీ వారిని నేను క్షమిస్తాను. 10 మంది కూడా లేరు. ఎవరున్నారు? మిగిలింది నలుగురే. ఇక లాభం లేదు, ఆ నలుగురిని తీసుకొని నువ్వు బయటికి రా అన్నాడు దేవుడు. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. బయటికి రా అంటే ఇక దేవదూతను పంపితే బయటికి తీసుకురావడానికి పోయినప్పుడు ఎవరు వచ్చారు? నలుగురిని తీసుకొని చేయబట్టుకొని లాక్కొచ్చారు. దేవదూత నలుగురు చేయబట్టుకుని పట్టణం వెలుపలకి లాక్కొచ్చేసింది. వెనుదిరుగు చూడకోకుండా మీరు వెళ్ళిపోండి అంటే వెనుదిరిగి చూసిన మనిషి అక్కడే ఒప్పిస్తావు అయి నిలబడింది. చప్పులు కూడా తినబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవు వారమై ఉండకూడదు. దేవుడు కనికరించి ఆ పట్టణం యొక్క గతిని జ్ఞాపకం చేసుకొని ఆ పట్టణంలో మీరు నశించిపోకుండా ఉండటానికి ఆ కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ పట్టణం యొక్క గతిని దేవుడు ముందుగానే గుర్తెరిగి అబ్రహాముతో కూడా చెప్పాడు, అయ్యా నేను ఆ పట్టణాన్ని కాల్చివేస్తాను కనుక వారిని తీసుకొని వస్తా అని అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి బయటకు తీసుకొచ్చాడు. వారు బయటకు వచ్చినా కూడా ఏంటంట? బయటకు వచ్చినా కూడా పాపం యొక్క ఆ ఆశ వారిలో చచ్చిపోక ఎవరు చూశారు? చెప్పండి, లోతు భార్య వెనుదిరిగి చూసి ఉప్పుస్తంభం అయిపోయింది. కాబట్టి మనము దేవుని యొక్క మేలును పొందుకోవాలని, రక్షణ పొందుకోవాలని మనము ఎప్పుడైతే ఆలోచన చేసి ఆ ప్రయత్నంలో ముందు కొనసాగుతూ ఉంటామో ఒక ఆత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటది. ఒక ఆత్మ, అది ఎవరి ఆత్మ తెలుసా? చెప్పండి. లోతు భార్య ఆత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటది. ఎవరి ఆత్మ? లోతు భార్య ఆత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటది. వెంబడించి ఏం చెప్పిందంటే, ఒకసారి అన్ని తిరిగి చూడవా, నిన్నటిదాకా నీతోనే మాట్లాడిందిగా, నిన్నటిదాకా నువ్వు ఉన్నవాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు, నీతో తిన్నవాళ్ళు, నీతో ముచ్చటాడిన వారు ఒకసారి వెనక్కి తిరిగి చూడవా, ఒకసారి వెనక్కి తిరిగి చూడవా. నేను చూడను అంటే కొంత దూరం పరిగెత్తింది. చివరికి ఏమైంది? కొంత దూరం పరిగెత్తి అలిసిపోయి ఒక్కసారి మా ఊళ్ళు ఏం చేస్తున్నారు చూస్తానని వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? పుస్తకం అయిపోయింది. ఏమైపోయింది? పుస్తకం అయిపోయింది. కాబట్టి మూలవాక్యం ఏమని చెప్పుకున్నాం మనము? మూలవాక్యములో చూద్దాం. ద్వితీయోపదేశకాండము వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు. ఏంటంట? వారికిని వారి సంతానమునకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించిన మేలు వారికి. నా ఆజ్ఞలను అనుసరించే మనసు ఉన్న మేలు ఎవరికి లేదు? లోతు భార్యకి లేదు. లోతు భార్యకి ఆయన ఆజ్ఞలను అనుసరించే మనసు లేదు, గద్దింపుకు లోబడే మనసు లేదు. ఉందా? లేనే లేదు. అసలు అలాంటి వాళ్ళ గురించి బైబిల్ గ్రంథంలో విచిత్రమైన, అంటే ఎంతో ప్రార్థనా అనుభవం కలిగిన వాడు చదువుతున్నా కానీ అనుమానం వచ్చే ఒక అధ్యాయం ఉంది. అదే కాదు, దాని గురించి తీసేద్దాం. కీర్తనాకారుడు రాసిన ఆ కీర్తనలో
109వ అధ్యాయంలో అసలు కొన్ని మాటలు చదవలేము. చదవద్దు. కొన్ని మాటలు అసలు అధ్యాయాన్ని చదవలేము. దేవుడు కూడా అధ్యాయంలో దావీదు బాధపడినట్లుగా బాధపడుతున్నాడు. దేవుడు కూడా 109వ అధ్యాయం కీర్తన గ్రంథం 109వ అధ్యాయంలో దావీదు ఏ విధంగా ప్రలాపిస్తున్నాడు, దావీదు ఏ విధంగా మరి గాయపడి మాట్లాడుతున్నాడు, ఆ విధంగా దేవుడు కూడా బాధపడుతూ ఉన్నాడు. అమ్మా, అబ్రహాము చేసిన ప్రార్థన బట్టి నేను మిమ్మల్ని విడిపించడానికి వచ్చాను. దేవదూతలు చెయ్యి పట్టుకొని, అంటే చెయ్యి ఎందుకు పట్టుకున్నారు? వారు పరిగెత్తే మనసు ఇంకా సంపూర్ణంగా రాలేదు కాబట్టి చెయ్యి బట్టి బయటికి నడిపించాడు, వెలుపలకు నడిపించాడు. వెళ్ళిపోండి అన్నాడు. వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోతా అని చెప్పి తమ కుటుంబాన్ని చూసుకొని, తమ బిడ్డలను పట్టుకొని, భార్య భర్తలు వారిద్దరు బిడ్డలను పట్టుకొని ఎక్కడ వెళ్ళిపోవాలా? దేవుడు చూపించిన కాడికో లేకపోతే వేరే చోటకి వెళ్ళిపోవాలా? లోతు పరిగెడతానే ఉన్నాడు. ఒక పక్క పిల్లలు చేయి పట్టుకున్నాడు, ఒక పక్క భార్య చెయ్యి పట్టుకున్నాడు. భార్య ఏం చేసిందంటే వెనక్కి తిరిగి చూసింది. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయింది. ఈనాటికి కూడా ఉప్పు స్తంభం అలాగే ఉందంట. చదువు కూడా జనం హల్లెలూయా. రక్షించబడిన మనం ఎవరు కూడా వెనక్కి తిరిగి చూసే ఆలోచన ఉండకూడదు. కాబట్టి మరి ఎందుకు ఉండకూడదు అంటే, ఆ లోతు కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వారికి వారి పిల్లలకి క్షేమం ఉందా? చెప్పండి. వారికి వారి పిల్లలకి క్షేమం లేదు. దేవుడు అసలు ఎందుకు పిలిచాడంటే, కీర్తన గ్రంథం 7వ అధ్యాయంలో 107వ అధ్యాయంలో మనం చదువుకున్నాం వల్ల కీర్తన గ్రంథము, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పండిన గుంటలో నుంచి ఆయన వాక్కును పంపి, యెహోషువ గ్రంథంలో మనం చదువుకున్న మాటలో ఆయన దేన్ని వెంబడించమన్నాడు? వినండి, మందసాన్ని వెంబడించమన్నాడు. మందసంలో ఏముంది? దేవుని వాక్యం ఉందా? దేవుని వాక్యం ఉంది, దేవుని ప్రభావం ఉంది. నినివే పట్టణం ప్రజలు ఏ వాక్కు ద్వారాగైతే ఏ వాక్కును వినగానే వారు వాక్యం మీద విశ్వాసం ఉంచి మారు మనసు పొందారో, అట్లాగే ఇక్కడ యెహోషువ కాలంలో, యెహోషువ 3వ అధ్యాయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 3:5లో ఏం చెప్పాడంటే, రేపు మీరు అద్భుత కార్యం చూడాలంటే, రాబో కాలంలో మీరు మహత్కార్యాలు చూడాలంటే, క్షేమాన్ని చూడాలంటే, మీ పిల్లలు మీరు క్షేమం కలిగి ఉండాలంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోనండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటే చాలా బాధేసింది ఇలా బాధేసిందా? చెప్పాలి. లోతు భార్యకి, అమ్మా నిన్ను పరిశుద్ధపరచుకొని బయటికి రమ్మా, నీ పిల్లలు నేను పోషిస్తాను. అబ్రహాము వెంబడి మీరు వచ్చినప్పుడు మీరు ఎలా ఆశీర్వదించబడ్డారో మరలా ఆ పూర్వ వైభవాన్ని మీకు అనుగ్రహిస్తాను అన్నాడు దేవుడు. అంతేనా? అబ్రహాము వెంబడి వారు వచ్చినప్పుడు కొద్దివారే, కానీ అబ్రహాము నుంచి చీలినప్పుడు లోతుకు అబ్రహాం ఏమనుకున్నారు? అయ్యా, నేను విస్తారంగా దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డాం, మన ఆస్తి పెరిగిపోయింది, మన పనివారు పెరిగిపోయారు. ఏంటంట? మన పనివారే పెరిగిపోయారు, మన ఇంట్లో జీతగాళ్ళు పెరిగిపోయారు. వాళ్ళు ఒకరికొకరు తగులాడుకున్నారు. వాళ్ళ మూలాన మనం తగులాడుకోకూడదు కాబట్టి నీవు ఒక పక్కన వెళ్ళు, నేను ఒక పక్కన వెళ్తా. అవునా? అలా వెళ్ళిన వాడు ఏమైపోయాడు? నలుగురుగానే మిగిలిపోయాడు. ఉన్నదంతా పోయింది. చెప్పండి, ఉన్నదంతా పోయింది, ఉంచుకున్నదంతా పోయింది. కాబట్టి ఆ ప్రయాణంలో, అయ్యా నేను ఇప్పటి వరకు మరి నా వెళ్ళిన వాడైన అబ్రహాముని వెంబడించాను, నువ్వు అతను పిలిచావు, అతను ఎప్పుడు నేను కూడా వచ్చాను, నన్ను ఆశ్రదించావు కనుక, నన్ను ఆశ్రదించావు కాబట్టి ఇప్పుడు మేమిద్దరం వేరువేరుగా వెళ్ళాలనుకున్నాము, అది నీ చిత్తం అయితే నన్ను ఎటుపోమంటావో చెప్పు అని లోతు అడిగాడా? చెప్పండి, లోతు అడిగాడా? అడగలా. అతనికి ఎటు పచ్చగా అనిపించిందో, తనకి ఎటు క్షేమంగా అనిపించిందో, తన దృష్టికి ఏది బాగా నచ్చిందో, తన వ్యాపారాలకు ఏది నచ్చిందో, తన రాబడికి ఏది నచ్చిందో, తన మనసుకి ఏది నచ్చిందో, తన ఉద్దేశాలకు ఏది అనుకూలంగా అనిపించిందో, తన ఇష్టానికి ఏది అనుకూలంగా ఉందో అటు పరిగెత్తాడు. గొప్ప ఆశీర్వాదం అంతా ఏమైపోయింది? శుభ్రంగా కొట్టుకుపోయింది. చెప్పండి, శుభ్రంగా కొట్టుకుపోయింది. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలంటే మన పితరుల ద్వారా తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వారు మన పితరులు దేవుని వాక్యానుసారంగా జీవించిన వారు.
అయ్యా ఆయన చిత్తం ఏంటో నాకు తెలియదు, ఆయన చిత్తం ఏంటో నాకు తెలియదు. లోతు అబ్రహాం విడిపోవడం దేవుని చిత్తమో కాదో కనుక్కున్నారా లేదా? చెప్పాలా? గొడవ వచ్చింది, కనుక్కోండి. చెప్పండి, కనుక్కోవాలి లేదా? కనుక్కోవాలి కదా. మోకరించాడా? మోకరించడా? వాడు వెళ్ళిపోయాడు, లోతు వెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాం ఏం చేశాడు? ఈ నేను కూడా ఏదో ఒక దిక్కు వెళ్తాలే, వాడు ఒక దిక్కు వెళ్ళిపోయాడు, 3 దిక్కులు ఉన్నాయి కదా అనుకున్నాడా? లేదు, ప్రభువా నన్ను పిలిచేవు, ఇక్కడ వరకు క్షేమంగా కాపాడేవు. మరి నా తమ్ముడు కుమారుడైన లోతు ఇటు వెళ్ళాడయ్యా, మరి నన్ను ఇటు వెళ్ళమంట? చెప్పాలా? ఏమన్నాడు? నన్ను ఇటు వెళ్ళమంట అని అడిగాడు. దేవుడు చూపించు ప్రాంతంలో నిలబడ్డాడు. తమ్ముడు నిలబడ్డా. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళటం ముఖ్యమే, వెళ్ళటం తప్పదనుకో. ఎక్కడికి వెళ్ళాలని ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. దేవుణ్ణి అడిగితే దేవుడు వచ్చి మాట్లాడతాడు మనతో. మాట్లాడే అంత, అంటే స్వయంగా నాతో దేవుడే వచ్చి మాట్లాడే అంత పవిత్రులు మనం కావు, అంత గొప్ప విశ్వాసవీరులు మనం కావు. అందుకని దేవుడు ఏం చేశాడంటే మాట్లాడింది ఎవరితో అంటే మోషే, అహరోనులు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో, అంత గొప్ప గొప్ప విశ్వాస వీరులు కాబట్టి వాళ్ళతో మాట్లాడాడు. ఆనాడు వారితో పాటు జీవించిన అనేకులు విశ్వాసులు ఉన్నారా లేదా? ఇశ్రాయేలీయులు మోషేతోనే మాట్లాడతాడా? వినండి. ఏంటంట? అహరోను, మిరియాములు ఏమన్నారు? ఏంటి మోషేతోనే మాట్లాడేది? ఎవరిని చేసుకున్నాడంట మోషే? పేరేంటి? సిపోరా. ఏంటంట? సిపోరా. అన్యురాలైన సిపోరాని చేసుకున్న వాడితోనే మాట్లాడతాడా? మాతో మాట్లాడతా? మోసే కంటే పెద్దదాన్ని నేను, మోసే కంటే పెద్దవాడిని నేను కదా, నత్తివాడితో మాట్లాడతాడా అని సంకోచించారు. అయితే మాట్లాడాలంటే దేవుడితో నీకేం కావాలంటే దేవుడు నీతో మాట్లాడగలిగే అంత విశ్వాసం నీకు ఉండాలా, అంత నిరీక్షణ నీలో ఉండాలా. నువ్వు ఎక్కడున్నా దేవుడు వచ్చి నీతో మాట్లాడతాడు. ఎక్కడో 14 గంటల వ్యవసాయం చేసుకుంటుంటే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి దేవుడు పిలిచాడంట, ఒరే బాబు నువ్వు వ్యవసాయం కాదు నా ఎమ్మటరా అని చెప్పి దుప్పటేసి పిలిచాడంట. చప్పుడు కూడా జన్మబడతాం. విద్య లేని పామరు, చదువు సంజ లేకోకుండా ఏదో చేపలు పట్టుకునే వృత్తి కలిగి ధోనిలో చేపలు పట్టుకునే జాలల దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చేపలు కాదు పట్టేది, మనుషులు కూడా జాలం చేస్తారా? అది దేవుడు నమ్మకస్తులైన వారినే పిలుస్తాడు. ఒకవేళ మధ్యలో తమ నమ్మకత్వాన్ని కోల్పోతే విడిచిపెడతాడు. లోతులు విడిచిపెట్టలేదా? చప్పుడు జన్మబడతాం. హల్లెలూయా. ముందుగా చెప్పాడు, వెనక్కి తిరిగి చూడొద్దు. చూసావా ఇక నీ ఇష్టం అన్నాడు. పరిగెడతా ఓడి గుర్తుకొచ్చిందండి. ఏమని? ఈ టయానికి మేము పలానా చోట కూర్చునేవాళ్ళం కదా, పలానా కలిసి తినేవాళ్ళం, ఇట్లా అవన్నీ గుర్తుకొచ్చేసి, అమ్మో నా బంధువులు ఏమయ్యారు, నా స్నేహితులు ఏమయ్యారు, ఒక్కసారి చూద్దామని అటు తిరిగి చూసింది. ఎటు తిరిగి చూసిందో అట్టాగే పుస్తకం అయిపోయింది. చప్పుడు జన్మబడతాం. హల్లెలూయా. మనము ఏది వెంబడించాలంటే దేవుడు వాక్యాన్ని వెంబడించాలని చెప్తుంది. నీవు యోర్దానును దాటాలంటే, ఎరుకోను దాటాలంటే, నీ జీవితంలో మారాలంటే, చేదైన అనుభవాలు ఉంటే ఆ చేదైన అనుభవాలు దాటి మధురమైన జీవితాన్ని అనుభవించాలంటే, నీ పిల్లలు అనుభవించాలంటే నువ్వు దేని వెంబడించాలంటే మందసాన్ని వెంబడించాలి. చెప్పాలి. దేని వెంబడించారు ఇశ్రాయేలీయులు? మందసాన్ని వెంబడించారు. 40 సంవత్సరాలు వారు క్షేమాభివృద్ధికరమైన జీవితాన్ని వారు జీవించడానికి గల కారణం మందసమే. మందసం వెలుచుండగా మందసాన్ని వెంబడించారు.
మందసం ఎక్కడ ఆగితే అక్కడ ఆగిపోయారు. మేఘము కింద నడిచారు వాళ్ళు. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు వారిని నడిపించాడు. అగ్నిస్తంభం లాంటి దేవుని వాక్యం ఇది. ఇది మేఘస్తంభం, ఇది అగ్నిస్తంభం, ఇది మందసం, ఇదే మందసం. ఆది యందు దేవుడు ఏమైనాడు? వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఏమైనాడు? ఆ వాక్యమే కృపాసక్తి సంపూర్ణుడై మన మధ్య సంచరించాడా లేదా? ఇప్పుడు ఆయన దృశ్య రూపంలో కాక ఆత్మ రూపంలో మన మధ్య పరిశుద్ధాత్ముడుగా సంచరిస్తున్నాడు. ఆయన మాట వినకపోతే మనం ఏం చేద్దాం? చెప్పాలి ఏంటి? ఆయన మాట వినాలా లేదా? చక్కని మాట ఏంటంటే, మనము క్షేమం కలిగి ఉండాలంటే, ద్వితీయోపదేశకాండం మరలా చదువుకుందాం. మనము క్షేమంగా ఉండాలంటే, మన పిల్లలు క్షేమంగా ఉండాలి అంటే చదవాలా? వారికిని వారి సంతానములకును నిత్యము క్షేమము కలుగునట్లు వారు నా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు లేకోకుండా జీవిస్తే కుదరదు. ఇక్కడ భయభక్తి లేకోకుండా అల్లరిచిల్లరగా ఉంటే కుదరదు. దేవుని సన్నిధిలో భయభక్తి లేకుండా అల్లరిచిల్లరగా లోకంలో ఎక్కడున్నావో అక్కడ ఉంటే కుదరదు. దేవుడు ఎప్పుడైతే భయభక్తి కలిగి ఉండమని గద్దించాడో అది ఎవరి కోసం చెప్పాలా? నీ కోసం, నీ పిల్లల కోసమే కదా. నీవు క్రమంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎవరి క్షేమం అంటే నీ పక్కింటి వాళ్ళ క్షేమం కాదు, నీ శత్రువుల క్షేమం కాదు, నీ ఇరుగు పొరుగు వారికి, నీ స్నేహితులు బంధుమిత్రులు కాదు క్షేమం. ఎవరి క్షేమం? నీకు క్షేమం, నీ పిల్లల క్షేమం, నీ కుటుంబానికే క్షేమం. నీ కుటుంబం క్షేమం కలిగి ఉండాలంటే, నీ పిల్లల క్షేమం కలిగి ఉండాలంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అనుసరించు. దేవుని ఆజ్ఞలను అనుసరించాలా? దేవుని ఆజ్ఞలను అనుసరించే మనసు కావాలా? అందుకనే అక్కడ యోషువ ఏం చేసినట్టయ్యా, రేపు మీరు, ఇది బాగా మనసులో ఉంచుకోండి, రేపు మీరు అద్భుత కార్యాన్ని, మీ జీవితంలో మహా అద్భుతాన్ని మీరు చూడాలంటే ఈ రోజు మీరు ఏం చేయాలంట? ఏందయ్యా పరిశుద్ధపరచుకునేది? వినండి, నేను ఆ కాలంలో ఉంటే నేనేమని ఉన్నట్టే, ఏంది పరిశుద్ధపరచుకునేది? మేము పరిశుద్ధంగా లేకోకుండానే ఐగుప్తు నుంచి ఇక్కడ వరకు నడిచామా? వినండి, అర్థమవుతున్న అనుమానం మీకు? మీరు తీసుకోవాల్సిన ఆ ప్రశ్న అంటే, తర్వాత మీ మనసులోకి దేవుడు ఆ సాతాను వచ్చి ఏం చేసిందంటే, మెల్లిగా రోడ్డు అంటే వెళ్తా ఒక ఇత్తనం అటేసింది, గచ్చపొల లాంటి ఇత్తనం, ముళ్ళతప్పు లాంటి ఇత్తనం. ఆ ఇత్తనం ఏంటి తెలుసా? కానానుకు రావడానికి మేము ఐగుప్తులో బయలుదేరిన కాడ నుంచి ఇక్కడ వరకు మేము పరిశుద్ధులు కాకోకుండానే ఎర్ర సముద్రం దాటామా? చెప్పాలి. ఎర్ర సముద్రం దాటామంటే పరిశుద్ధత లేక, మారాను మధురంగా మార్చి దేవుడు మాకు దప్పనిచ్చాడంటే పరిశుద్ధత లేక, బండ నుంచి నీళ్లను మాకు ఇచ్చాడంటే మాలో పరిశుద్ధత లేక. అవునా? పరిశుద్ధత ఉండబట్టేగా ఇక్కడ వరకు నడిచి వచ్చిందని ఎదురు తిరిగారా? చెప్పాలా? యెహోషువ మీద ఏందయ్యా పరిశుద్ధత? ఎందుకు మాకు కొత్తగా చెప్పేది? మిరియాము అహరోను ఎదిరించారా? ఎదిరించలా. ఎప్పుడైతే రేపు మీరు మీ జీవితంలో ఆశ్చర్య కార్యం చూడాలంటే, అద్భుత కార్యం చూడాలంటే ఈ రాత్రి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునండి. అది దేవుని వాక్కు. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. నీ త్రోవను నడిపించి నీకు మార్గం చూపించాల్సింది ఎవరు? చీకట్లో నడిచేటప్పుడు ఏది ఉంటే బాగుంటుంది? మనకి బ్యాటరీ లైట్ ఉంటే బాగుంటుంది. అదేనా? చిన్నపిల్లలు కూడా చెప్తారు, మా అమ్మాయిలకి పాలు తీసుకెళ్ళండి, అమ్మాయి లేదు అని అంటే ఫోన్ ఇస్తే వెళ్తాం, ఎందుకంటే ఫోన్ లైట్ చేసుకొని వెళ్తాం, పాములు తిరుగుతాయి. మంచిదే. అర్థమవుతుందా మీకు? ఎందుకు లైటు? అక్కడ రాళ్ళు ఉండయా, రప్పలు ఉండయా, అక్కడ విష పురుగులు ఉండయా, వాటి వల్ల మనకి ఏ హాని, మనం నడిచే మార్గంలో మనకి ఏ హానికరమైన ఎదురవుతున్నాయో తెలుసుకోవాలంటే ఏం కావాలంటే మనకి చెప్పాలా? దేవుని వాక్యం కావాలా? దేవుని వాక్యమే. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. యోషువ అన్నాడయ్యా, మీరు రేపు మహా అద్భుతాన్ని చూసి యోర్దానును దాటి కానానులో అడుగుపెట్టి దాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే, మీ ఎదుటనున్న ఎరుకో కోట కూడా కూల్చిపడేయాలంటే మీకు ఏం కావాలంటే మిమ్మల్ని మీరు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధపరచుకోనండి. పరిశుద్ధమైన బాలలో మనం చేయబెట్టిపోతున్నాం. మనం ఏం కావాలి? మనం ఏం చేసుకోవాలంట? పరిశుద్ధపరచుకోవాలి. ప్రభువా, ఇక్కడ వరకు నడిపించవయ్యా, ఐగుప్తు నుంచి మా పితరులకు చేసిన వాగ్దాన భూమిలో అడుగు పెడతానికి మమ్మల్ని ఎంతవరకు నడిపించినందుకు నీకు వందనాలు.
ఇదిగో మా ముందు ఏముంది? యుద్ధం. దీన్ని మేము దాటబోతున్నాం. నువ్వు మాకేమో వెళ్ళాలా? తోడయుండి మమ్మల్ని దాటించు. ఆరిన నేల మీద ఎర్ర సముద్రంలో దాటిన అనుభవాన్ని మరలా మా పిల్లలకి కలిగించు. ఎన్ని సంవత్సరాలు పట్టింది ఎర్ర సముద్రానికి, యుద్ధానికి? ఎన్ని సంవత్సరాలు అంట? ఈ మధ్యలో ఎంతమంది పిల్లలు ఉంటుంటారా లేదా? అరే మేము ఎర్ర సముద్రం దాటామని. అబ్బో దాటేరులే ఏంటంట చెప్పాలా? అరే మేము ఎర్ర సముద్రం దాటేవరా అని పిల్లలకు ముచ్చట చెబుతున్నారంట. అబ్బో మీరు దాటి ఉండొచ్చులే, దాటి ఉండొచ్చులే. మరి నాయన చేదైన నీళ్ళని దేవుడు మాకు మధురంగా మార్చాడు రా. కొమ్మెత్తే తీయగా అయిపోయి రా. ఏంటి నిజమేనా? కొమ్మెత్తే తీయగా అవటం ఏంటి? చిత్రంగా ఉండిద్దా ఉండదా? చిత్రంగానే ఉంటది. అనుభవం లేదు కదా, చెప్పండి. ఆ అనుభవం లేని వాడికి అది చిత్రంగానే ఉంటది, వ్యర్థగానే ఉంటది. అనుభవం ఉన్నవాడికి మధురంగా ఉంటుంది. అందుకని లోకంలో ఒక సామెత ఉంది ఏంటంట, ఇంట్లో పెద్దలు లేకపోతే ఏం పెట్టమన్నారు? దొనబోతు తలకాయ అన్నం పెట్టమన్నారంట. చెప్పాలి. అందుకని వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నారు? అయ్యా మేము ఎర్ర సముద్రాన్ని దాటాము, ఇంకా మానవుని మధురంగా మార్చాడు. 70 ఈత చెట్లు ఎంతమందికి ఆకలి తీర్చింది అంటే ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. 70 ఈత చెట్లకు ఎన్ని కాయలు కాసి ఉండాలి? ఎంత ఆకలి తీర్చడానికి ఆ కాయ పండు ఎంత ఉండొచ్చు కదా? వింతగా ఉందా లేదా? ఈనాడు కూడా మనకు చదువుతుంటే వింతగానే ఉంది. అనుభవం లేదు కదా, చెప్పండి. ఈనాడు చదువుతున్నా వింటున్నా 70 చెట్లు అన్ని లక్షల మందికి ఏంటంట ఆకలి తీర్చినాయి అంట. వింతగా ఉంది అసలుకి, మామూలు వింత కూడా కాదు. మనుషులు చేయలేరు అట్లాంటి ఆశ్చర్య కార్యాలు. కానీ ఎవరు చేయగలరు? దేవుడు చేయగలడు. ఎవరి జీవితంలో చేయగలడు? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఆయన చేయగలడు. అంటే ఆయన జీవితంలో భయభక్తులు కలిగి ఆయన అడుగుజాడల యందు భయభక్తులు కలిగి నడిస్తే వారి జీవితంలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆ అద్భుతాలు ఎలా ఉంటాయి అంటే వినేవారికి వింతగా ఉంటాయి, వినేవారికి అనుభవం లేని వారికి ఎంతగా ఉంటాయి. దేవుడు మీ జీవితంలో ఎన్ని అద్భుతాలు చేస్తుంటాడు, ఇలాంటివి మీరు బయటికి చెప్పుకోలేని ఎన్ని చేస్తుంటాడు. ఇప్పుడు వరకు మనం సజీవులుగా ఉన్నామంటే మనకు తెలియకోకుండా ఎన్ని ఆపదలు మనం దాటిపోయి ఉంటాయి కదా. ఎన్ని మరణకరమైన ఆపదలు మనం దాటిపోయి ఉంటాయి. ఎన్ని శోధనలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు మన మీదకి రాకోకుండా ఆయన దాటిచ్చేశాడు. వాటిని అనుభవించుకోకుండా మనల్ని తప్పించేశాడు. ఆయన మహాకృప నినివే పట్టణ ప్రజల మీద ఉందంట. నినివే పట్టణ ప్రజల మీద ఆయన మహాకృప ఉంది. అందుకని నినివే పట్టణానికి తన దాసుని పంపాడు. అయ్యా నువ్వు వెళ్ళి పట్టణంలో ఉన్న ప్రజలకి, అదేం పట్టణం అంట? మహాపట్నం అని రాయబడింది, గొప్ప పట్టణం అని రాయబడింది. ఆ ప్రజల్ని నేను దీవించాను, ఆశీర్వదించాను, అభివృద్ధి పరిచాను. వారు నన్ను మర్చిపోయారు. ఎలా మర్చిపోయారో చూడండి. ఇప్పుడు చదవండి, కొన్ని మాటలను చదువుదాం. కీర్తన గ్రంథం 109వ అధ్యాయం చూద్దాం. 9వ అధ్యాయంలో 5వ వాక్యం చదువుతారా? విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే. విజయము పొందిన రాజు సైన్యముల ముందు నిలచే. భయము ఏల మనకు జయము మనదే నిత్యం. ఇప్పుడు చదువుతాం, ఎక్కువ చదవద్దు కానీ 2-3 వచనాలు చదువుతాం, గుర్తుంటది. 4వ వచనం కానీ చదవండమ్మా. నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగబట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను. నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయించున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషముంచుచున్నారు. వారి మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. ఏంటంట? బాబు నేను వాళ్ళని చేయలేకపోతున్నాను కానీ, నేనేమి చేయలేకపోతున్నాను కానీ వారి మీద భక్తిహీనులను అధికారినిగా ఉంచుము.
అపవాది వారి కుడి పక్కనను ఉంచునుగాక, నిలుచునుగాక. చప్పలు కొట్టి దినమే పడతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చూపిన కృపకు, దేవుడు చేసిన మేలుకు ఎవరంట? ఎవరు చెప్పాలా? నినివే పట్టణ ప్రజలు ఏం చేశారంటే కృతజ్ఞత కలిగి ఉన్నారులే. కృతజ్ఞత లేని జనం ఎవరు? సొదొమ గొమొర్రా పట్టణం నుంచి విడిపించిన ఆ నలుగురు ఏం చేశారంట? నలుగురు వారిలో ఒకరు ఏం చేశారు? వెనుదిరిగి చూశారు. వెనుదిరిగి చూస్తే ఏముంది చెప్పాలా? ఉప్పు స్తంభం అయిపోయారు. కాబట్టి దేవుడు వారికి ఎంత కృప చూపాడు, వారి ఎడల ఎంత మేలు చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు. అసలు పిలిచింది ఎవరిని? గుర్తుపెట్టుకోవాలి. ఎవరిని పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. అబ్రహామును వెంబడించిన వారంతా ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును వెంబడించిన పనివారు కూడా ఆశీర్వదించబడ్డారు. అబ్రహామును వెంబడించిన దాసి కూడా ఆశీర్వదించబడింది. అలా చెప్పండి. అబ్రహాము జీవితంలో అబ్రహామును వెన్నంటుకున్న ప్రతి ఒక్కరు దీవించబడ్డారు. దాసి, ఈ రోజు దాసి దీవించబడింది. ఏ విధంగా దీవించబడింది? దాసి దాని పిల్లలు ఏ విధంగా దీవించబడ్డారంటే అబ్రహాము సొంత కుమారులతో సమానంగా దాదాపు దీవించబడ్డారు. పిలచిన అబ్రహాము శారా కుమారులతో సమానంగా దీవించబడ్డారు. కారణం ఏంటి? వారిని వెంబడించారు. అంతే. వారిని వెంబడించారా లేదా? వెంబడించారు. వారిని వెంబడించడమే కాదు, మన జ్ఞాపకం చేసుకుంటూ ఆగరు కూడా ప్రార్థన చేసింది దేవునికి. చేసిందా? అయ్యా అబ్రహాము ఇస్సాకుల దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా అనలేదు, అప్పుడు కొట్టలేదుగా. అబ్రహాము దేవా, ఆయన పిలిచావు, ఆయనకి నన్ను ఇచ్చి పెళ్లి చేశారు, నా కుమారుడు పుట్టాడు, నన్ను ఇప్పుడు వెళ్ళిపోమన్నారు, ఇటు అరణ్యంలో ఉండా, వాడు చచ్చిపోతున్నాడు, వాడిని చూడలేకపోతున్నా. చేసిందా చేయలేదా? కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. లోతు చేశాడు ప్రార్థన. నన్ను చూచుచున్న దేవుడవయ్యా, ఏంటంట చెప్పాలా? చూచుచున్న దేవుడవయ్యా అందంట. ఎవరు? ఆగరు. ఆ మాట ఎవరు అనలేకపోయారు? చెప్పాలి. ఎవరు అనలేకపోయారు? లోతు భార్య అనలేకపోయింది. లోతు అనలేకపోయాడు. లోతు పిల్లలు అనలేకపోయారు. అందుకని వారి జీవితంలో ఏమీ ఆశీర్వాదం లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. వారిని గురించి భయంకరంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. భయంకరంగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనం దేన్ని వెంబడించాలంటే మందసాన్ని వెంబడించాలి. దేన్ని వెంబడించాలా? మందసాన్ని వెంబడించే వారిగా మనం ఉండాలా. మన పిల్లలు మనము క్షేమంగా ఉండాలంటే, దీవెనకరమైన వారిగా ఉండాలంటే మనం మందసాన్ని వెంబడించాలా, దేవుని వాక్యాన్ని వెంబడించాలా. అందుకనే దావీదు ఏం చెప్తున్నాడు చెప్పాలి? ఏం చెప్పాడు? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నదన్నాడు. నీ వాక్యము నా పాదములకు దీపమయ్యా, నా త్రోవకు వెలుగునై ఉన్నదయ్యా అన్నాడు. నేను చూపిన ప్రేమకు వారు ఏం చేశారంట? ఏం చేశారు? పగబట్టారయ్యా అన్నాడు. పగబట్టారయ్యా అన్నాడు. లోతుని దేవుడు పిలిచాడా? పిలవలా. ఎవరు పిలిచాడు? అబ్రహామును పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిస్తే అబ్రహామును వెంబడించి వచ్చిన లోతు కుటుంబం ఎంతగా దీవించబడిందంటే అబ్రహాముతో సమానంగా దీవించబడింది. దేవుని వాక్యం ఇది. అబ్రహాముతో సమానంగా దీవించబడింది. ఎందుకంటే దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు పక్షపాతి కాడు అని రాయబడింది. పక్షపాతి చెప్పండి. దేవుడు పక్షపాతి కాడు అని రాయబడింది.
అందుకని అబ్రహాముతో సమానంగా లోతు కూడా ఆస్తి కూడా ఆ విధంగా దీవించబడింది. కాబట్టి మరి సమస్య వారికి ఆస్తి వల్ల వచ్చింది. వాడిద్దరు చెరువు పక్క వెళ్ళాలనుకున్నారు, దేవుడు నడక్కోకుండా వెళ్ళిపోయాడు, నష్టపోయాడు. అక్కడ ఏమన్నాడంటే కీర్తన గ్రంథాలు మనం చదువుకున్న చోట వారికి ఎవరంటే అధిపతులుగా ఉండమంది దావీదు చూడండి, చదవండి. అయ్యా వారి మీద భక్తిహీనులను అధికారినిగా ఉంచుము, అపవాది వారి కుడి పక్కలను నిలుచునుగాక అంటున్నాడు. నేను ఎంతో ప్రేమ చూపానయ్యా, ఎంతో మేలు చేశానయ్యా. యేసు ప్రభువు కూడా చెప్తున్నాడు, నేను వారి కోసం ప్రాణమే పెట్టా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అది ఏంటంటే మనం మాట్లాడుకోవాలి. మనం ఎవరు మన ఎడల ప్రేమ చూపారు, ఎవరు మన ఎడల జాలి చూపారు, ఎవరు వేళ మన ఎడల కనికరం చూపారంటే యోహాను రాసిన పత్రికలు ఏమన్నా రాయబడిందంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కొలతలు లేనంతగా ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఆ లోకములో ఉన్న నన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచి రక్షించబడే గొప్ప వరాన్ని దేవుడు నాకు నా కుటుంబానికి ఇచ్చాడని ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన నీతిని బట్టు, మన నీతి క్రియలను బట్టు మనం ఈ స్థితిలో లేం. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మన నిమిత్తమై తనను తాను అప్పగించుకొని తనను తాను ఏం చేశాడంట, అప్పగించుకున్నాడంట. ఏ విధంగా అప్పగించుకున్నాడు తెలుసా? మనం ఆయన పొందిన దెబ్బల ద్వారా మళ్ళీ మనకు స్వస్థత ఉందంట. ఆయన ఆ విధంగా అప్పగించుకున్న తర్వాత కూడా తన ప్రాణం పోయినా కూడా ప్రాణం సంపూర్ణంగా మరి నలకొట్టబడి ఆయన వీపు నాగళ్ళ చాలా వలె దున్నబడి ఆయన ముఖము సొక్కసైనను స్వరూపమైన లేనివాడిగా మార్చబడిన తర్వాత కూడా ఆయన మన మీద జాలి ప్రేమ చూపుతున్నాడు. ఆ కార్యరక్తం నా పిల్లల మందుగా ఉపయోగపడాలన్నాడు. ఏమన్నాడు? నేను కార్చే రక్తము నా పిల్లల యొక్క పాపాన్ని కడిగివేయాలి, నేను కార్చే రక్తము నా పిల్లల యొక్క రోగాల్ని మాన్పాలి అన్నాడు ఆయన. అందుకని ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి విమోచన ఉందన్నాడు, స్వస్థత ఉన్నదన్నాడు. ఈ దిన వాక్య సందేశం ఏంటంటే మనకు మేలు కలుగునట్లు, ద్వితీయోపదేశకాండంలో చెప్పబడిన మాట, మనకు మేలు కలుగునట్లు, మన పిల్లలకు మేలు కలుగునట్లు మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను దేవుడు వాక్యం ద్వారాగా గద్దించినప్పుడు మనం ఏం చేయాలంట? మరలుకోవాలా. అందుకనే ఒక మాట, చక్కని మాట రాయబడింది, యెషయా గ్రంథంలో రాయబడింది, ఎద్దు తన కామాంధుని ఎరుగును, గాడిద తన సొంతతోటిని ఎరుగును అన్నాడు. ఎద్దు అంటే ఏం చేసింది? కామాంధుని ఎరిగిందంట. ఇటు తిరిగిరా అంటే తిరిగి వచ్చింది, అటు తిరిగిరా అంటే అటు తిరిగి వచ్చింది. తిరిగి రాకపోతే ముక్కుతోడేస్తాడు, చెప్పాలా? ముక్కుతోడేసి ఎటు కదిలిస్తే ఆవిడ తిరుగుద్ది. అవే మూగ జంతువులు నా మాట ఎట్టని, నాకు ప్రజలు నా మాట ఏంటలేదు అన్నాడు. గద్దింపుకు లోబడిన వాళ్ళని వానికి శ్రమ, గద్దింపుకు లోబడిన వానికి శ్రమ. ఆ మాట నాకు ప్రజలు నన్ను ఎరుగరుగా. హల్లెలూయా. ఎంతేం చేస్తాడ? కామాంధుని ఎరుగుతుంది, గాడిద మనకి. ఇప్పుడు దేవుడి వాక్యం ద్వారా ఏం మాట్లాడుతున్నాడంటే, మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య, మన కోసం తన యవ్వన రక్తాన్ని కార్చిన యేసయ్య నిన్ను రక్షించుకున్నాడు కనుక, నీవు నీ సొత్తు కాదు కనుక, నువ్వు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు కనుక, నువ్వు దేవుని యొక్క అడుగుజాడల్లో ఎవరిని వెంబడిస్తూ నడవాలంటే నీకు ముందు ఏముండాలంటే దేవుని వాక్యము ఉండాలి. నువ్వు ఎవరిని వెంబడించాలా? దేవుని వాక్యాన్ని వెంబడించాలి. లోతు వలి అడగా పెట్టుకోకుండా పరిగెడతాం కాదు, ఉదయాన్నే లెగవాలా. ఈ దినమల్లా నా పరిపాట్ల ప్రయాణాల్లో నీవు నాకు తోడుగా ఉండు, నేను ఎటు నడవాలో, నేనేం మాట్లాడాలో నీవు నాకు తోడుగా ఉండు. ఈ విధంగా మనం అన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యాన్ని వెంబడిస్తే మనకేం కలుగుతుందట? మేలు కలుగుతుంది. మనకు మేలు కలుగునట్లు లోతు ఎప్పుడు గర్వించాడంటే, సంపద అంతా అబ్రహాముతో సమానంగా వచ్చినప్పుడు ఇక చాలనుకున్నాడు, కనుక నష్టపోయాడు. మన జీవితంలో కూడా మనం ఎవరిని వెంబడించాలి? ప్రతిరోజు కూడా దేవుడే వచ్చి నాతో మాట్లాడంటే మాట్లాడే అంత మనం సాహిత్యం కలిగి ఉంటే మాట్లాడతాడు, చెప్పాల.
దేవునితో మాట్లాడే అంత సాన్నిహిత్యము, స్వతంత్రత, స్నేహము నీకు ఎవరికి లేగా? అబ్రహాముకు లేగా ఆయనకి నీకున్న స్నేహం ఉంటే, ఇంకా హానోకుకు లేక నీకు ఆయనకి స్నేహం ఉంటే, ప్రవక్తలకు లేక నీకు ఆయనకి స్నేహం ఉంటే నీతో మాట్లాడతాడు. అంత స్నేహం లేనప్పుడు ఏం చేస్తాడు? వాక్యం ద్వారాగానే మాట్లాడతాడు. కాబట్టి మరి దేవుని వాక్యానికి విధేయులై, ఎందుకు విధేయులయ్యాలంటే మన క్షేమం కలగాలి. ఒకసారి ఆ 7 చివరిగా వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించేద్దాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుందాం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టేది, ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును ఏంటట? ఆయన తన వాక్కును పంపి వారిని విడిపించాను. వాక్ అంటే ఎట్లా ఉంటుంది? దేవుని వాక్యమే. వాక్ అంటే దేవుని వాక్యమే. కొంతమంది ఏం చేస్తారంటే, నయమాను కుష్ఠరోగి, నయమాన్ అనే కుష్ఠరోగి ఏం చేశారంటే, ఇశ్రాయేలులో ఉన్న ఒక ప్రవక్త ద్వారాగా ఆ కుష్ఠరోగం పోయిందని రాజుగారికి, సిరియా దేశపు రాజుగారికి చెప్పాడు. అయ్యా, మా ఇంట్లో పనిగట్టి ఒక పిల్ల ఉంది, దాసీగా తెచ్చుకున్నాం. ఆ పిల్ల చెప్పింది, నాకున్న కుష్ఠరోగం పోవాలంటే ఇశ్రాయేల్ దేశంలో ఎవరున్నారు? ఓ ప్రవక్తున్నారంట, ఆయన దగ్గరికి పోతే నా కుష్ఠరోగం పోయిందంట, నేను వెళ్తానయ్యా అని అడిగాడు. సరే, నువ్వు వెళ్ళు, నాకు ఎంతో మేలు చేసేవు, నువ్వు నా సైన్యంలో అవసరమైన వాడివి, నా రాజ్యంలో అవసరమైన వాడివి, నువ్వు నాకు ఎంతో విలువైన వాడివి. నువ్వు వెళ్తూ ఏం చేస్తావంటే, ఆ దైవజనుడికి నేను బంగారం ఇస్తా. ఇస్తాను, బంగారం ఇస్తా కానుకలుగా, వెండిస్తా, వస్త్రాలు ఇస్తా, విలువైన వస్త్రాలు. ఈ తీసుకెళ్ళి ఇచ్చి నువ్వు బాగు చేయించుకొని రా అని పంపించాడంట. ఈ నయమాన్ బయలుదేరి వెళ్ళాడు, రథాలు వేసుకొని, సైన్యాన్ని వేసుకొని వెళ్ళాడు. ఆ దైవజనుడు ఉన్న స్థానానికి వెళ్ళిపోయి ఆ వాకిటి బయట నుంచున్నాడు. ఆ దైవజనుడు ఇంట్లో ఉన్నాడు. ఆ దైవజనుడు దాసి ఒకడు వచ్చి, మీరు ఎవరు, ఎందుకు వచ్చారని అడిగాడు. నేను సిరియా దేశం నుంచి వచ్చాను, నా పేరు నయమాను, నాకు కుష్ఠరోగం ఉంది, ఈ కుష్ఠరోగం పోవాలి, ఈయన బాగు చేస్తారని వచ్చానయ్యా అని అన్నాడు. సరే, ఆయన ఏం చేస్తున్నాడో చూసి ఆయన దగ్గరికి వెళ్ళి, ఆయన వానకు రమ్మన్నప్పుడు నేను పిలుస్తాను, అప్పుడు దాకా ఎక్కడుండు అన్నాడు. అధికారి దగ్గరికి వెళ్తే మనం కూడా అంతే కదా, అపాయింట్మెంట్ కోసం ఆగాడు. ఈ పనివాడు వెళ్ళాడు గెహాజీ, అయ్యా నయమాన్ అంట సిరియా దేశం నుంచి సైన్యాధ్యక్షుడు వచ్చాడంట, తనకు బలహీనత ఉందంట, అది పోవాలంట. అయితే అతను వచ్చాడు, మంచిదే, మంచి మనసుతో వచ్చాడు, అతని విశ్వాసం బట్టి అతను స్వస్థపరచబడతాడు, నేను బయటికి రానులే, కానీ నువ్వు వెళ్ళి ఏం చేస్తావంటే, వాళ్ళ తిరిగి వెళ్తూ మన ఊరు బయట ఉందే యోర్దాను నది, ఏనది? మన ఊరు బయట, ఊరు దాటేటప్పుడు యోర్దాను నది ఒకటి ఉంది, ఆ నదిలో 7 మార్లు మునిగి ఇంటికి వెళ్ళమని అన్నాడు. ఈ దాసుడు వచ్చాడు, అయ్యా నీ కుష్ఠరోగం పోవాలంటే నువ్వు హాస్పిటల్ వచ్చావు కాబట్టి, అది వెళ్తా మా ఊరు దాటేటప్పుడు యోర్దాను నది ఒకటి ఉంది, దాంట్లో 7 మార్లు మునిగి ఇంటికి వెళ్ళయ్యా అన్నాడు. మహాకోపం వచ్చేసింది. వచ్చిందా రాదా? భలే కోపం వచ్చిందంట. ఏరా, మీ ప్రవక్త అయినా దైవజనుడైనా ఎంత బలుపురా, నేను సిరియా దేశం నుంచి వచ్చా, సైన్య అధ్యక్షుడిని, మహాపరాక్రమం కలిగిన వాడిని, గొప్పవాడిని, నేను కానుకలు తీసుకొచ్చా, మనులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు తీసుకొచ్చా, వస్త్రాలు తీసుకొచ్చా, బంగారం వెండి తీసుకొచ్చా, నిలువులో పడిద్దామని చెప్తే నేను బయటికి కూడా రాడేంద్రా, ఏంటంట బయటకు వచ్చి సమాధానం చెప్పడేంట్రా అనుకున్నాడంట మనసులో. అనుకొని, ఏంది ఇక్కడున్న మురికి నీళ్ళలో మునిగితే నా రోగం పోయిద్దా? లేనండి, అర్థమవుతుందా? ఏ నీళ్ళంట అయ్యి? మురికి నీళ్ళంట. ఇంతకంటే మా దేశం, సిరియా దేశంలో గొప్ప గొప్ప నదులు పారుతున్నాయి కదా, మా దేశంలో నీళ్ళు ఇంతకంటే తేటగా ఉంటాయి కదా, 7 మార్లు కాకపోతే 14 మార్లు అక్కడే మురుగుతా, ఎక్కడే మునగను అని మొఖం చెల్లబుచ్చుకొని తిరిగి వెళ్తాడంట. కొద్ది దూరం వెళ్ళాక ఇంకా అలాంటి దూరంలో ఆ కాలువ దాడతారనగా, ఆ యోర్దాను దాడతారనగా ఒకడు అన్నాడట, అయ్యా నా ఏలినవాడా, ఆ రథంతో లేవాడు, ఆ దైవజనుడు నువ్వు తెచ్చిన కానుకలు చాలలేదంటే ఇంకేమైనా ఇస్తావా అనంట. ఆయన అడగాలే కానీ ఇంతకన్నా ఎన్నైనా ఇస్తా, కానీ ఆయన అడగట్లేదు కదా, కనీసం వచ్చి పలకరీలేదు కదా, నన్ను పలకరీలేదు పలకరీలేదని కోపం అంటే నిన్ను పలకరించింది, ఆయన పలకరించే వచ్చింది చెప్పాలి. దేవుడు కదా బాగు చేయాల్సింది, విశ్వాసంతో వచ్చావు కదా. సరే, ఇప్పుడు వాడి కన్నులు తెరవటానికి, ఎవరి కన్నులు?
నయమాను కన్నులు తెరవటానికి రథం తోలేవాడిని దేవుడు వాడుకున్నాడు. ఆయన నిన్ను ఏమి మనులో మాణిక్యాలు తెచ్చి చాలేదని చెప్పలేదు కదా, అందులో 7 మార్లు మునగమన్నాడు. ఏంటో ఏముందో ఏంటంటే ఏ పొట్టలో ఏ పాముందో తెలియదు కదా, పోయి మునిగితే పోలా అన్నాడంట. సరే అప్పుడు మనసు మార్చుకొని వెళ్ళి అయ్యగారు ఏం చేశాడు, ఆ యువతాన్ని దగ్గరికి వెళ్ళాడు, వస్త్రాలు తీసి పక్కన వేసాడు, పోయేడు కోసి పెట్టుకొని ఆ నీళ్ళలో ఒకసారి మునిగాడు, 2 సార్లు మునిగాడు, 3 సార్లు మునిగాడు. 7వ మారు మునిగి లేచినప్పటికి ఎట్టుందంట దేహం, చాపలు కూడా దేవుని భయపడతాం. హల్లెలూయా హల్లెలూయా. పసిపిల్ల దేహం వల్ల అయిపోయిందంట, పసిపిల్ల దేహం వల్లే మారిపోయింది. దేవుడు నయమాను బాగు చేయాలనే ఆ పిల్ల ద్వారాగా మాట్లాడాడు. అయ్యా మా దేశంలో ఈ రోగానికి మందు ఉంది, దైవజనుడు ప్రార్థన చేస్తే తగ్గింది. మంచిదే, మంచి విశ్వాసం మీదే వచ్చావు. కానీ మనుషుల్లో ఏముంటుందంటే కొంచెం గర్వం. ఏముంటుంది? కొంచెం గర్వం. ఆ గర్వం ఏమనిపిస్తుంది, నన్ను బలకరీలేదే, నన్ను పిలిచి కూర్చోబెట్టి అయ్యా ఎందుకు వచ్చింది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఇదిగో ఇది ఇస్తాను కానీ రోజు 7 వారు పొద్దున పూట సాయంత్రం కూడా పూసుకో తగ్గింది. అది కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడు? ఎవరున్నాడు? చేతులు వేసి ప్రార్థన చేస్తాను అనుకున్నాడు. లేకపోతే 3 సార్లు ఇదిగో ఇది తాగు, 3 సార్లు ఇది పూసుకో, ఒక్కాయ తినవాకు బెండకాయ తినవాకు అని పత్యాలు చెబుతాడు అనుకున్నాడేమో కదా. దేవుడు అట్లాంటి పత్యాలు చెప్పేవాడా కాదు కదా. అద్భుతం చేసేవాడు ఆయన, ఆశ్చర్యకార్యాలు చేసేవాడు ఆయన. ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు చేయాలంటే అది మన జీవితంలో చూడాలంటే ఏం కావాలి? మనకి సిద్ధ మనసు కావాలా, సిద్ధ మనసు కావాలా, విధేయత కావాలా, నమ్రత కావాలా, విశ్వాసం కావాలా, లోపడే విశ్వాసం కావాలా. దేవుని దగ్గర నేను అనేది పోగొట్టుకోవాలా. నయమాన్ ఏమనుకున్నాడంటే నేను అనుకున్నాడు. ఆయన నువ్వు అనేది తీసి పక్కన పెట్టి 7 మార్లు మునగరాదా అని చెప్తే పోయి మునిగితే పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది. వెంటనే ఆ దైవజను నేను చిన్న చూపు చూశానే, అయ్యో పాపం అని చెప్పి గుండెలు బాదుకుంటా గబగబ వస్త్రాలు వేసుకొని తిప్పట్రా రథం ఆయన దైవజనుడు ఇంటికి అన్నాడు. పరుగు పరుగుని వెళ్ళిపోయాడు. అయ్యా ఇదిగో నా కుష్ఠరోగం తగ్గిపోయిందయ్యా, పసిపిల్ల దేహం వల్లే నా దేహం అయిపోయిందయ్యా. అయ్యా కానుకలు తీసుకోయ్యా, అయ్యా ఎండి తెచ్చానయ్యా, బంగారం తెచ్చానయ్యా, వస్త్రాలు తెచ్చానయ్యా, విలువగల వస్త్రాలు తెచ్చానయ్యా అని అన్నాడంట. ఈ దాసుడికి చెప్పగలను. అయితే పోయి మా అయ్యగారికి చెప్పొస్తా, ఏది ఏ కావాలంటాడో ఇంతకు మించి కావాలంటాడు. ఏంటట విడిగుద్ది చూడండి, ఇయే కావాలంటాడు, ఇంతకు మించి కావాలంటాడు. పోయి చెప్పొస్తా, నాకు దీనికి ఫీజు ఎంత చెప్తా, నాకు ఫీజు లోనకి పోయాడు. అయ్యా ఫీజు తెచ్చాడు అయ్యా, అది ఫీజు వద్దు బూజు వద్దు వెళ్ళకోకుండా వెళ్ళమని అన్నాడంట. ఈ మోక్షణ పోయింది. మీరు బాబు అని బంగారం తెచ్చాడు, ఎండి తెచ్చాడు, వస్త్రాలు తెచ్చాడు, వద్దు అంటాడు. ఏంది తీసుకొని నాకన్నా ఇయ్యాలిగా, ఏంటంట చెప్పాలా, చెప్పండి, తీసుకొని నాకు ఇయ్యాలిగా. ఒకడు అన్నాడు తెలుసా మీకు, క్రొత్త నిబంధనలో జటామాంసాన్ని వాళ్ళని అత్త తీసుకొచ్చి ఆమె ఏం చేసింది, కన్నీళ్లతో ప్రభు పాదాలు కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆ పాదాల మీద తల అత్తరు పోసింది. వాడు అంటాడు, ఇంత విలువైన అత్తరం తీసుకొచ్చి ఆయన పాదాల మీద పోసి వ్యర్థం చేసిందే, అది అమ్మి నాకు డబ్బులు ఇస్తే నేను ప్రజలకు వాడతానుగా, పేదవాళ్ళకి పరిచర్యకి వాడతానుగా, రొట్టె ముక్కలు తెమ్మని పంపుతున్నాడు. ఏంటట ఇంతమందికి ఆహారం పెట్టి ఎక్కడి నుంచి వస్తుంది అంతమందికి ఆహారం, ఈ డబ్బులన్నీ పోగు చేసుకుంటేనేగా. అదేనా కాదా? వాడి మనసు అట్టుంది. పాప పిచ్చోడు, వాడికి తగిన జీతం వాడు పొందుకున్నాడు, వీడు తగిన జీతం వాడు పొందుకున్నాడు. వీడు వచ్చి ఏం చేశాడు, అయ్యో మా దైవజనుడు వద్దన్నాడు, వెళ్ళండి అయ్యా అని, వద్దన్నాడు అయ్యా అన్నాడు. సరేనని చెప్పి దేవుని స్తోత్రం చెల్లించుకుంటే వాళ్ళు బయలుదేరి వెళ్తారు. సగం దూరం పోయినాక దైవజనుడు లోనకు పోయి నిద్రపోయినాక చూడాలి. దైవజనుడు పోయి నిద్రపోతున్నాడు, దైవజనుడు చూడలేదులే. దైవజనుడు అసొంతుంది, బాగు చేసింది దైవజనుడా కాదు కదా. ఎవరు? దేవుడు బాగు చేశాడు, దేవుడు బాగు చేశాడు. ఎప్పుడైతే దైవజనుడు ఆయన చూసి దైవజనుడు నన్ను చూస్తలేదు అనుకుని ఏం చేశారు, గబా 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 వెళ్ళిపోయి ఆ మలుపు తిరిగేటప్పుడు మలుపు తిరిగి నాకు వెళ్ళాడంట. అయ్యో ఆగండి ఆగండి ఆగండి, ఏంది 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 దిగాడు. నయమాన్ దిగి వచ్చాడంట కిందకి, ఎందుకంటే మేలు పొందుకున్నాడు కదా. రథం కలుపుకి నీకు ఏంది ఏంది అయ్యా అన్నాడు. పరిగెత్తే అయ్యా మరి కొన్ని వస్త్రాలు తీసుకురమ్మన్నాడు, కొంత బంగారం తీసుకురా, కొంత ఏంటి తీసుకురమ్మన్నాడు. అయ్యా సరే ఇది సరిపోయిందా, ఇంకొకటి అయ్యా మోయగలిగినంత తెచ్చుకొని ఆడబెట్టుకున్నాడు, ఇంట్లో దాచుకున్నాడు అంట. ఇంట్లో మళ్ళీ కాళ్ళు చేతులు మొహం కడుక్కొని చెమట పోసింది కదా, మళ్ళీ పరిగెత్తాడు కదా, మోసుకొని వచ్చాడు కదా, ఫ్రెష్గా బట్టలు మార్చుకొని మెదలుకోకుండా దైవజనుడి దగ్గరికి వెళ్ళి తలుపు దగ్గర చేతులు కట్టుకొని వచ్చాడంట. చేతులు కట్టుకొని వచ్చుంటే దైవజనుడు పక్కనవి, ఏమయ్యా గ్యాహజీ ఎందుకయ్యా వాడు వదిలిపెట్టిపోయిన దరిద్రాన్ని తగిలించుకున్నావు అన్నట్ట. చప్పలు కొట్టాలా, చప్పలు కొట్టాలి అయిపోతాం. హల్లెలూయా. ఎవరు?
వాడు వదిలిపెట్టిపోయిన దరిద్రాన్ని నువ్వు తగిలించుకున్నావు ఏందయ్యారనంట. నేనేం తగిలించుకున్నాను ప్రభు, శుభ్రంగా స్నానం చేసి సెంటు కూడా కొట్టుకొచ్చాక ఏంటంట, శుభ్రంగా స్నానం చేసి సెంటు కొట్టుకొచ్చాక అనుకున్నాడంట. తెరా చూస్తే ఏమైంది, నయమాన్ని వదిలింది గేహాజీ కట్టుకుందంట. కాబట్టి మనం మన జీవితంలో దేన్ని వెంబడించాలి? దేవుని వాక్యాన్ని వెంబడించాలి. అక్కడ వాక్యం లేదుగయ్యా అంటే వాక్యం ఉంది, ఉందా లేదా? దైవజనుడి నోట నుంచి వచ్చు మాటే వాక్యం. అక్కడ చెప్పాలా, దైవజనుడి నోట నుంచి వచ్చు మాటే వాక్యం. అది దేవుడు వచ్చింది, దేవుని ద్వారాగా పలికాడు. అక్కడ ఆ ఏలియా ఏం బాగు చేయాల, ఏలియా బాగు చేశాడా? ఏలియా ప్రార్థన చేశాడు దేవుడికి, దేవా మనం వచ్చాడు ఏది పరిస్థితి అంటే, ఆ ఏలియాతో దేవుడు మాట్లాడిపోయాడు. వాళ్ళు యుద్ధాల్లో మనకు దేవుడు చెప్పాడు. దైవజనుడు ఏమడదు, దైవజనుడు ఏమడదు. నమ్మకస్తుడు కనుక వాడుకుంటాడు, ఆయన టైం అయిపోయినా ఇంకొకరు వాడుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం ముఖ్యం, వాక్యం ముఖ్యం. వాక్యానుసారమైన గద్దింపు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? మరలుకోవాలా. మరలుకునే స్వభావం ఉంటే ఆశీర్వదించబడతాం, మరలుకునే స్వభావం ఉంటే దీవించబడతాం. మరలుకున్న వారు అనేకులు తమ పొందవలసిన శిక్షను పొందక మేలైన దీవెనను శ్రేష్టమైన స్థానంలో ఉండిపోయారు. మరలుకోని వారు పుస్తకమై ఉదాహరణగా మిగిలిపోయారని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మరలా మొదటి ఆ మూల వాక్యం చదువుకుందాం, వాక్యం ముగించుకుందాం. మూల వాక్యం చదువుకుందాం. వారికి వారి సంతానమునకును నిత్యము క్షేమం, నీకును నీ సంతానానికి, నాకును నా సంతానానికి నిత్యము క్షేమము కలుగునట్లు నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలన్నిటిని ఆయన వాక్యాన్ని అనుసరించి నడిచిన మనకెంత మేలు, మనకి ఎంత మేలు. దేవుడు మన వినికిడిలో ఈ మాటలు దీవించి ఆశీర్వదించి ఆ మేలైన జీవితాన్ని దేవుడు మనకు ప్రసాదించుగాక. ఆమేన్. తలవంచని ప్రార్థన చేసుకుందాం, తలవంచని ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు ఆ మేలైన జీవితాన్ని అనుభవించడానికి దేవుడు చూపిన కృపను బట్టి, ధన్యతను బట్టి, ఆయన యోర్దాను దాటడానికి యెహోషువ ద్వారా పలికించిన మాట ఏంటంటే, ప్రజలారా మీరందరూ ఈ రాత్రికాల సమయంలో మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు మీరు మహా అద్భుతాన్ని చూడాలంటే, రేపు మీరు మహా అరుణోదయ సంతోషాన్ని చూడాలంటే ఈ రాత్రి మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. రేపు ఆరిన నేల మీద యోర్దానును చీల్చి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నాడు. అలాగే మన మధ్య ఉన్న అనేకమైన యోర్దాన్ లాంటి సమస్యలు, మారా లాంటి సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, బలహీనతలు ఏదైనా ఈ సమయంలో నువ్వు మోకరించి నిన్ను పరిశుద్ధపరచుకొని ప్రభువా నన్ను కరుణించవా అంటే, ప్రభువా నన్ను కరుణించవా అంటే, నినివే పట్టణ ప్రజలనే దేవుడు కరుణించాడు. మనం ఎంత టోలమే. నినివే పట్టణ ప్రజలు దేవుని దృష్టికి బహు ఘోరమైన పాపం చేశారంట. అలాంటి వాళ్ళని దేవుడు గొప్పవారిని చేశాడు, దీవించాడు, ఆశీర్వదించాడు, వారిని బాగు చేశాడు. వారికి తీసుకురావాలనుకున్న కీడు తీసుకురాక గొప్ప మేలు తీసుకొచ్చాడు. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడాడు. మనం పరిశుద్ధపరచుకొని మనం దేవునికి లోబడి, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైనది. పిల్లకాకేం తెలుసు ఉండే చెప్పని అన్నట్లుగా కాక దేవునికి లోబడి, దేవునికి లోబడి. కీర్తన గ్రంథం 109వ అధ్యాయంలో అధ్యాయాన్ని చదువుతుంటే భయంకరమైన వణుకు పుట్టింది. దేవునికి విధేయులై ఉండాలని చెప్తుంది ఆ అధ్యాయం. దేవుడు చూపిన ప్రేమను, ఆయన చేసిన త్యాగాన్ని, ఆయన ఎంత ప్రేమ చూపాడు, ఎంత జాలి కలిగి ఉన్నాడు మన ఎడల, ఆ జాలిని, ప్రేమను, కనికరాన్ని మర్చిపోయి జీవించేవారు. ప్రార్థన చేద్దాం కొద్ది నిమిషాలు. దేవా, మేము ఆ విధంగా నీవు చూపిన ప్రేమను ప్రభువా, మేము ఆ ప్రేమను పగగా మార్చుకోక ప్రభువా, మేము ద్రోహులము కాక ప్రభువా, మేము దుష్టులము కాక ప్రభువా, మా మీద దుష్టులను ఏలుబడి నా నిర్ణయకర్తలుగా పెట్టుకోక ప్రభువా, అపవాదిని మా మీద అధికారిగా పెట్టుకోక ప్రభువా, అయ్యా చారత్వం కలిగిన వారిని మా మీద అధికారం పెట్టుకోక ప్రభువా, వ్యభిచారుని మా మీద అధికారిగా పెట్టుకోక ప్రభువా, జోదగాలను మా మీద అధికారిగా పెట్టుకోక ప్రభువా, శాపగ్రస్తమైన వారిని మా మీద అధికారంగా పెట్టుకోక ప్రభువా, నీవు మాకు అధికారిగా ఉండినా మాకెంత మేలు అని ప్రార్థన చేద్దాం. చేయాలా, బిగ్గరగా ప్రార్థన చేయాలా.
ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధపరచమని మా జీవితంలో చూడబోతున్నాం